నా పేరు మందడి రామరెడ్డి, మాది మిర్యాలగూడ టౌన్. ఎంతో మంది అనాథలకు ఆశ్రయం ఇస్తున్నటువంటి ఈ యొక్క అనాథాశ్రమం చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందం కలిగింది. ముఖ్యంగా ఇలాంటి అనాథాశ్రమాలు అనేటువంటివి చాలా తక్కువగా కనపడతాయి. అంత కమర్షియల్గా ఉన్నటువంటి ఈ రోజులలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతో చక్కగా ఎంతో మంది దాతల యొక్క సహకారంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క అనాథాశ్రమము తరతరాలు అభివృద్ధి చెంది ఇలాంటి ఎంతో అనాథలకు ఆశ్రయం కల్పించాలని ఆ భగవంతుడు ఈ యొక్క ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ యొక్క నిర్వాహకులందరూ కూడా చల్లగా ఉండి 10 కాలాల పాటు మంచి సేవాభావాన్ని కలిగి ఉండి అందరికీ సేవ చేయాలని, ఎంతోమంది అనాథలకు ఆశ్రయం కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పద్మ, మాది కాచిగూడ. ఇక్కడంతా చూసాము, చాలా బాధ అనిపించింది. అక్కడ బయట వేస్ట్ ఖర్చు చేసే బదులు ఇక్కడ వచ్చి కొన్ని డబ్బులు ఇక్కడ సహాయం చేయాలని మాకు అలా అనిపిస్తుంది. మాకు వీలు ఎప్పుడన్నా కలిగితే ఏదన్నా చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి మేము డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది మాకు. మా ఫ్యామిలీలో ఇంట్లో తిన్నట్టే అనిపించింది మాకు, మాత్రము చాలా నచ్చిందండి. నమస్తే, నా పేరు ఉమా. ఈ వీళ్ళు మెయింటైన్ చేసే విధానం అదంతా బాగుంది. ఎక్కడెక్కడి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను తమ వారిగా ఆదరించడం ఇంకా బాగుంది. పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇక్కడి వారి పట్ల వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు. చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఎమర్జెన్సీ వార్డు ఇక్కడనే ఉండడం, వాళ్ళకు అందుబాటులో ఉండడం చాలా బాగుంది. ఈ ఆశ్రమం ఫస్ట్ టైం చూడడం, కానీ మంచిగా అనిపించింది. మా పేరు జక్కుల యాదగిరి. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అమ్మా నాన్న ఆశ్రమంలో 600 మంది అభాగ్యులు, మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నారు. వారికి అన్నదానం చేసి ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఒకసారి అయినా కానీ కాశీకి వెళ్ళకున్నా ఎక్కడ వెళ్ళకున్నా కానీ అమ్మా నాన్న అనాథాశ్రమానికి మాత్రం ఒక్కసారి వచ్చి వెళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి సేవాభావం ఏదైతుందో ఆ గట్టిశంకర్ గారు వారి భార్య వాళ్ళు చేస్తున్నటువంటి సేవను మీరందరూ చూసినట్టుంటే మీకు కూడా సేవ చేయాలని కానీ, లేకపోతే వాళ్ళకి అన్నదానం కానీ ఏది కానీ ఈ దేవాలయం కానీ ఇంతవరకు వచ్చారనుకో మీరు ఇవ్వకుండా పోరు. మీకు అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను.